టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అంటే గత కొద్ది రోజులుగా ఆయన ఎక్కడున్నారు ఎలక్షన్స్కి చంద్రబాబు అంతా సిద్ధమవుతున్న నేపథ్యంలో నారా లోకేష్ కనిపించడం లేదని ఫండ్స్ కలెక్ట్ చేయడానికి ఎక్కడికో వెళ్ళారని అక్కడ ఏదో జరిగిందని ఇలా రకరకాల కథలు విన్నాం సార్ మనం. ఇప్పుడు నారా లోకేష్ ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు అని చెప్తున్నారు. సో అసలు లోకేష్ ఎక్కడికి వెళ్ళినట్టు ఎన్ని రోజులు? అది నన్ను అడిగితే నాకేం తెలుస్తుందమ్మా, లోకేష్ చెప్పాలి. నేను పలానా రోజు దగ్గర నుంచి పలానా రోజు వరకు అమెరికాలో ఉన్నాను. అమెరికాలో న్యూయార్క్, న్యూజెర్సీ, డెల్లాస్, శాన్ ఫ్రాన్సిస్కో, సిలికాన్ వ్యాలీలో ఉన్నాను. నాతో పాటు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు, వాళ్ళు ఇండియన్స్ చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరితోటి ఎంజాయ్ చేద్దాం ఒక 10 రోజులు, బతికినంతకాలం ఏంది పాలిటిక్స్ అన్న ఉద్దేశంతో వెళ్ళాను అని కనుక ఆయనే కనుక చెప్పాడు అనుకోండి, అసలు ప్రాబ్లం లేదు. అది చెప్పకపోవడం వలన ఈ ప్రాబ్లం వచ్చింది. అవసరమైనవి చెప్పకుండా అనవసరమైన వాటిని చెప్పడం మూలకంగా ప్రాబ్లమ్స్ ఎక్కువైతాయి. ఐ థింక్ వచ్చేసినట్టున్నాడు ఆయన. మోస్ట్ ప్రాబ్లీ ఆ 2-3 ఆబ్జెక్టివ్స్ తోటి వెళ్ళి ఉంటానమ్మా. మనం కూడా ఇంతకుముందు వీడియోలు చేసినట్టు చెప్పుకున్నాం కదా, ఆయన అరెస్ట్ చేసేసారంట, జైల్లో ఉన్నాడంట, ఓ అది ఇది సంగతి సంవత్సరం అట్లాంటివన్నీ ఏమీ జరగవు. వాడు ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళి ఉంటాడు, విహారయాత్ర కోసం వెళ్ళి ఉంటాడు. విహారయాత్రకి అంటే భార్యతో వెళ్ళలేదు కాబట్టి ఒక్కడే వెళ్ళాడంటే ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళి ఉంటాడు. పనిలో పనిగా ఏంటంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి పార్టీ డొనేషన్లు కూడా అడగడానికి వెళ్ళి ఉంటాడు, అంతవరకే. అంతేగాని అరెస్ట్ చేయడాలు ఏం జరగలేదు. లోకేష్ రావడం, మళ్ళీ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం కూడా ఇవన్నీ కూడా చూస్తున్నాం సార్. అంటే ఆయన లేరు, లోకేష్ మిస్సింగ్ అన్న న్యూస్ అంతా వచ్చినప్పుడు ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూనే ఉన్నారు, ఎక్స్ వేదికగా మాట్లాడుతూనే ఉన్నారు, కొన్ని ట్వీట్స్ పెడుతున్నారు, గవర్నమెంట్కి సంబంధించి ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలు కానీ ఇవన్నీ సమస్యల మీద స్పందించి ఇవన్నీ చేస్తున్నారు. బట్ మనిషి కనిపించడం లేదు. ఆయన బర్త్డే రోజు కూడా ఆయన కనిపించలేదు. ఇవన్నీ చర్చలు నడిచాయి, తిరిగి వచ్చారు, విమర్శలు మళ్ళీ స్టార్ట్ చేశారు. ఎందుకమ్మా ఆయన అసలు అనవసరంగా వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వడం ఎందుకు? చెప్పాను కదా నేను అమెరికా వెళ్ళాను, ఇదిగో దీని మీద వెళ్ళాను, వచ్చేసాను నేను అని చెప్తే అయిపోయిందిగా. పోయేటప్పుడే నేను అమెరికా వెళ్తున్నానని చెప్పినా కానీ తప్పలేదు. ఆ సంగతి మనం లొకేషన్ కనుక అడిగామనుకోండి, నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను మీకు చెప్పాలా ఏంటండి, మా పొలిటికల్ స్ట్రాటజీ అండి అంటాడు. అది మరి ఏమన్నా మరి అమెరికాలో ఏమైనా ప్రశాంత్ అత్తను కలవడానికి వెళ్ళాడేమో మనకైతే తెలియదు. దట్ ఈస్ టేక్ ఇట్ ఇన్ వెరీ ఈజీ వే, సీరియస్గా ఏం కాదు. మొత్తానికి వచ్చేసాడు కదా, రైట్. ఏం చేశాడంటే ఆయన యూఎస్లో మరి అవి రాలేదు సార్. మరి చెప్పాలి కదమ్మా, నేను యూఎస్లో ఇట్లాంటి చెప్పకపోవడం మూలకంగా అనవసరంగా లేనిపోని అన్నీ వస్తాయి. క్లియర్గా అది చెప్తే పోద్ది, అందులో దాపరికం ఏముంటుంది? పార్టీ కార్యక్రమాల మీద ఉన్నారంటారు కదా సార్. అంతే, అదే చెప్పు. నేను పార్టీ కార్యక్రమాల మీద వెళ్ళాను అని చెప్పు, తప్పేముంది? ఇంతకుముందు ఏమన్నాడు తెలిసిన ఒకసారి యూఎస్ వెళ్ళినప్పుడు, సార్ ఇక్కడ మీ అందరూ ఉత్సాహం చూస్తుంటే మనం కనుక పోటీ చేస్తే అమెరికాకి ప్రెసిడెంట్ అయిపోయేటట్టున్నాం అన్నాడు. అంతకంటే పెద్ద చూకుంటుందమ్మా. అమెరికా వెళ్ళేవాడు మన వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అంతా కూడా స్టూడెంట్ వీసా మీద వెళ్తారు. స్టూడెంట్ వీసా మీద వెళ్ళిన తర్వాత 2 ఏళ్ళు చదువుకుంటారు, ఇంకొక 3 ఏళ్ళు పిహెచ్డీ కోసం రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటారు. కొంతమంది 2 ఏళ్ల తర్వాత ఉద్యోగాలు చేసుకుంటారు. అదేమైందంటే 5 ఇయర్స్ వరకు ఇట్ ఇస్ ఓకే, ఇంకొక 2 ఇయర్స్ వరకు కూడా పార్ట్ టైం జాబ్ కూడా చేసుకోవచ్చు కాబట్టి చేసుకుంటారు. ఇక 5 ఇయర్స్ పోయిన తర్వాత ఎక్కడో చోట కంపెనీస్లో రోల్స్లో పర్మనెంట్గా ఉండడం, వాడు ఏదైనా సొంత వ్యాపారం చేసుకోవడం మొదలు పెడతాడు. దాని తర్వాత గ్రీన్ కార్డ్ వస్తుంది. గ్రీన్ కార్డ్ తర్వాత వాడికి సిటిజన్షిప్ వస్తుంది. అది రావాలంటే 15 ఏళ్ళు పట్టుద్ది అనుకో, 15-20 ఏళ్ళు పట్టుద్ది. దట్ ఈస్ ఎ డిఫరెంట్ టాస్క్. అదే క్లియర్గా చెప్తే పోద్దిగా. పార్టీ కార్యక్రమాల మీద కూడా వెళ్ళాను, విహారయాత్రకి వెళ్ళాను, మా ఫ్రెండ్స్ని కలవడానికి చాలామంది అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం వెళ్ళాను, 10 రోజులు ఉన్నాను, ఇవ్వాలే వచ్చాను. కొంతమంది నాకు డొనేషన్స్ కూడా ఇచ్చారు. చెప్పు, నువ్వు తప్పే ఉంది. నువ్వు డొనేషన్స్ ఇచ్చారంటే ఎన్ని లక్షలు ఇచ్చారో చెప్పు. ఇదిగో నాకు ఒక $10 లక్షల డొనేషన్ ఇచ్చారండి చెప్పు, తప్పే ఉంది అందులో. పొలిటికల్ పార్టీస్కి అందరూ డొనేషన్ ఇస్తారు, నువ్వు అడగచ్చు, వాళ్ళు ఇస్తారు, తప్పే ఉంది అందులో. అదే చెప్తే పోద్ది. అది చెప్పకపోవడం మూలంగానే ఈ స్పెక్యులేషన్లు వస్తాయి. ఇంతకుముందు కూడాను 27 కోట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి కదా, ఇది 371 కోట్లకు సంబంధించిన దాంట్లో. ఇప్పుడు అట్లాంటి అనుమానాలన్నీ వస్తాయన్నమాట జనాలకి. ఎందుకు అవసరమే ఉంది? విహారయాత్రకి వెళ్ళాడు అంటే భార్యతో కనుక కలిసి కనుక వెళ్ళినట్లయితే ఇట్స్ క్లియర్. అది ఆయన చెప్పలేదు, పోయేటప్పుడు చెప్పలేదు, అక్కడ ఉన్నప్పుడు చెప్పలేదు, ఏదో ట్వీట్లు పెడతాడు, నిన్నేమో వచ్చాడు అంటున్నావు. పోనీ వచ్చినాడు ఏమైనా ఊరుకున్నాడు ఆ సంగతి సంవత్సరంటే మళ్ళీ విమర్శలు మొదలు పెడతాడు. విమర్శలు చేసిన మూలకం ఉపయోగం ఏముందమ్మా? మీరు అధికారంలోకి రావాలంటే ఏం చేయదలుచుకున్నారో చెప్పు. నెరవేర్చడానికి అవకాశం ఉండే వాటిని మాత్రమే చెప్పు. సంవత్సరానికి 12 సిలిండర్లు ఇస్తాను, నాట్ పాసిబుల్. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తాను, నాట్ పాసిబుల్.
ఇంకా తప్పులు పాలు కావడం తప్ప ఏముండదు. ఉమ్, అలా ఇచ్చడం మూలకంగా ఇవ్వడం మూలకంగానే 10 లక్షల కోట్లు అప్పు అయిందని నువ్వే అంటుంటివి, ఎక్కువ ఇస్తానని చెప్పి నువ్వే అంటుంటివి. ఇల్లాజికల్ స్టేట్మెంట్ కదా. రీజనబుల్గా ఉండేయో చెప్పు. ఉమ్, అది నేను విద్య మీద ఆరోగ్యం మీద కాన్సన్ట్రేట్ చేస్తానని చెప్పు. ఒక 400 కోట్ల రూపాయలు పెట్టి శాటిలైట్ లాంచ్ చేస్తాను, 20 సంవత్సరాలు పనిచేస్తుంది. ఉమ్, ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియము రెండింటిలో కూడా పిల్లలకు చక్కటి విద్యాబోధన చేస్తాను అని చెప్పు. ఇంకొక 2 యూనివర్సిటీలు పెడతానని చెప్పు. కేంద్ర ప్రభుత్వం చట్టంలో రాసిన ప్రకారంగా ఇవ్వాల్సిన వాటిల్లో ఏవైతే ఇవ్వలేదో వాటిని గురించి అడుగుతాను. వాటిని గురించి నేను కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి అడుగుతాను. అవసరమైతే నిరాహార దీక్ష కూడా చేస్తాను. కాస్త బరువు ఎక్కువ అంటున్నారు కాబట్టి దాని మూలంగా బరువు కూడా తగ్గుతానని జోయల్గా చెప్పు. ఉమ్, తప్పులేదు. ఎంతసేపు తిట్టడం మూలకంగా ఏమొస్తుందమ్మా నాకు అర్థం కాదు. ఎదుటివాడిని తిట్టినంత కాలము వాళ్ళకి నష్టం. అది జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా నువ్వు ఏం చేయదలుచుకున్నావో క్లియర్గా చెప్పు. అది టెక్నికల్గా ఎకనామికల్గా ఫీజిబిలిటీ ఉందా లేదా చూసి ఆలోచించుకొని చెప్పు. అంతవరకు చాలు. విమర్శించడం మూలంగా ఏం ఉపయోగం ఉండదు. పాజిటివ్ థింకింగ్ ఉండాలమ్మా. పొద్దుమని దిక్కుమని నెగిటివ్ థింకింగ్ ఏంది? ఆయన పిత్తాడు, వీడు తగ్గాడు, సంగతి సమాచారం పాడు, పచ్చిపదలు పెండాకుడు ఎందుకు అని చేయదలుచుకుంది అదే చెప్పు. 12 సిలిండర్లు నిజంగా సంవత్సరానికి అవసరం ఉంటాయమ్మా? కామన్ సెన్స్ తోడు ఆలోచిద్దాం మనం. 4-5 ఉండేటువంటి కుటుంబంలో 14.2 కేజీల సిలిండర్ అంటే 3 నెలలు వస్తుంది. సంవత్సరానికి 4 సిలిండర్లు చాలు. 4 సిలిండర్ల మీద ఒక్కొక్క సిలిండర్ మీద నేను 200 రూపాయలు సబ్సిడీ ఇస్తానంటే సరిపోద్ది. రాజశేఖర రెడ్డి గారు చెప్పారు కదా అదే. ఆయన ఒకసారి ఢిల్లీలో మీటింగ్ పెట్టినప్పుడు చాలా ఛాలెంజింగ్గా చెప్పాడమ్మ ఆయన. ఆంధ్రప్రదేశ్లో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా నేను ఎంతో కొంత మేలు చేశాను అంటే మధ్యలో ఎవడో ఈ లోకేష్ బాబు లాంటి వాడు, పవన్ కళ్యాణ్ లాంటి వాడు ఉంటారుగా, వాళ్ళు వేసి అన్నారు మా కుటుంబానికి ఏం రాలేదండి అన్నట్ట. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ అంటే మా నేటివ్ ప్లేస్ హైదరాబాద్ అండి. మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? హైదరాబాద్లోనే ఉంటారండి. అడగండి సిలిండర్ మీద 50 రూపాయలు సబ్సిడీ ఉందో లేదో. చేయి, ఫోన్ చేసి కనుక్కో ఇప్పుడే. దెన్ అండ్ దగ్గర కనుక్కొని చెప్పాడు. అవునండి 50 రూపాయలు సిలిండర్ తగ్గుతుందంటండి అని. అట్లా దమ్ముగా ధైర్యంగా చెప్పాలి ఈయన కూడాను. జగన్మోహన్ రెడ్డి అయినా సరే కాక లోకేష్ అయినా సరే ఏదో కామెంట్ చేస్తే ఎట్ట కుదురుతుంది? కుదరదుగా.